తిన్నది కడుపులోనే ఉండిపోదు, కానీ అన్నది మనసులో ఉండిపోతుంది. అందుకే తొందరపడి నోరు జారకూడదు. ఎదుటివారిని విమర్శించే ముందు, చులకనగా చూసే ముందు నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేదా అని చూసుకో. అంతేకాని ప్రతి దానికి నోరు జారడం కాదు. ఇతరులకు నీతులు చెప్పే ముందు ఒక్కసారి నువ్వు పాటిస్తున్నావో లేదో ఆలోచించుకో. నువ్వు పాటించినప్పుడే నువ్వు చెప్పే మాటలకు విలువ వస్తుంది. నీవు అన్నీ సాధించాకే ఆనందం ఉంటుందని అనుకోకు. నీవు ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలవని తెలుసుకో. పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకు. అది ఆశయమైన బంధమైన. మరణం వస్తేనే చనిపోతాం అనుకుంటాం, కానీ కొందరు అనే మాటల వలన కూడా మానసికంగా చనిపోతాం. ఆరోగ్యానికి, సమయానికి, బంధాలకు విలువ కట్టలేం, కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ మనకు తెలుస్తుంది. మగవానికి ఆడదాని పిచ్చి, ఆడదానికి డబ్బు పిచ్చి ఉండకూడదు. ఓడిపోతున్నా అని తెలిసినా పోరాటం ఆపనివాడు ఎప్పటికైనా విజయం సాధిస్తాడు. అబద్ధంతో మొదలైనది ఏది ఎక్కువ రోజులు నిలవదు. అది స్నేహమైన, జీవితమైన. పరాజయాల గురించి పట్టించుకోకు. అవి సర్వసాధారణం. అవే జీవితానికి మెరుగులు దిద్దేవి. ఓటం లేని జీవితం ఉండదు. అవసరమైనప్పుడు ఎంతైనా ఖర్చు చేయండి. అవసరం లేనప్పుడు రూపాయి కూడా వృధా చేయకండి. జీవితం అన్నాక ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతాయి. మీరు పైకి రావాలని కోరుకునే వారి కంటే మీరు క్రింద పడితే చూడాలి అనుకునేవారే ఎక్కువ ఉంటారు. పైకి మంచి మాటలు చెప్పినా మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు ఎందరో. ఒక అబద్ధం 100 ద్రోహాలకు సమానం. ఒక ద్రోహం 100 హత్యలకు సమానం. మోసం అనేది కంట్లో పడిన నలుసు లాంటిది. కాస్త తల్లడిల్లినా తేరుకోగలం. ద్రోహం అనేది గుండెలో దింపిన బాణం లాంటిది. ప్రాణాలే పోవచ్చు. దేనికోసం కూడా ఎక్కువ ఆరాటపడవద్దు. తన తలరాతలో ఏముంటే అదే జరుగుతుంది. అత్తరు షాపుకి వెళ్ళినప్పుడు అక్కడ మనమేమి కొనుక్కపోయినా కొంత పరిమళాన్ని తప్పక ఆస్వాదిస్తాం. అలాగే మంచివారితో స్నేహం కూడా అంతే. మాట అనేది నిచ్చెన లాంటిది. పైకి తీసుకెళ్ళగలదు, అలాగే తిరిగిరాని లోతుల్లోకి పడివేయగలదు. అర్థమైందనుకుంటా. దృఢమైన వ్యక్తిత్వం గలవాడు దిక్కుతోచని స్థితిలో కూడా ఏదో ఒక విషయం మీద బలంగా దృష్టిని నిలుపుకుంటాడు. కష్టాన్ని అధిగమిస్తాడు. గతం గురించి ఎప్పుడూ బాధపడవద్దు. ఎందుకంటే నీకు జరిగే మంచి నీకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. బ్రతకడానికి కష్టపడండి, ఏదైనా సాధిస్తారు. కానీ కష్టపడకుండా బ్రతకడానికి ఇష్టపడకండి, ఏమీ సాధించలేరు. పేదవాడి దగ్గర నువ్వు పొందే శాపం, ధనవంతుడి దగ్గర నువ్వు పొందే పొగడ్తలు రెండూ ప్రమాదమైనవే. మనిషిని గొప్పవాడిగా చేసేది అతని చదువు. అంతకు మించి గొప్పవాడిని చేసేది మంచితనం. మిమ్మల్ని ఇష్టపడేవారు ఎంతమంది ఉన్నప్పటికీ రూపాయి సంపాదన లేకపోతే మాత్రం వాళ్ళకే నువ్వు చులకనవుతావు. ఈ ప్రపంచంలో అంచనా వేయలేనివి రెండు. ఒకటి నాన్న శ్రమ, 2 అమ్మ ప్రేమ. అనుకోకుండా ఎవరు ఎవరిని కలుసుకోరు. ఇందులో దేవుడి ప్లాన్ ఏదో ఒకటి తప్పకుండా ఉంటుంది. పెదవులకు సత్యం, కళ్ళకు దయ, చేతులకు దానం, ముఖానికి చిరునవ్వు, హృదయానికి ప్రేమ. వీటికి మించిన ఆభరణాలు ఈ సృష్టిలోనే లేవు. వాడకం లేకపోతే నీరు పాచిపడుతుంది, ఇనుము తుప్పు పడుతుంది. అలాగే మాటలు లేకపోతే బంధాలు బలహీనపడతాయి. వ్యక్తిగా కాదు, వ్యక్తిత్వంగా జీవించు. ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీ తర్వాత కూడా ఎందరికో ప్రేరణ ఇస్తుంది. ఆడది ఎలాంటి భర్త ఉంటే సుఖపడుతుంది అంటే, పెళ్ళి అయ్యాక ఏ మగాడు అయితే నేను అనే మాట కంటే మనం అనే మాట ఉపయోగిస్తారో అలాంటి వాళ్ళ దగ్గర భార్య సుఖపడుతుంది.